అందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ కొల్లి. మీరు చూస్తున్నారు రమేష్ కొల్లి యూట్యూబ్ ఛానల్. సో మనం డైలీ తెలుగులో ఉన్నటువంటి ప్రధాన వార్తాపత్రికలైనటువంటి ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈ 3 పత్రికలకు సంబంధించి కూడా మనం డైలీ అనాలిసిస్ అనేది చేద్దాం. ఎందుకంటే చాలామందికి పేపర్ చదివే అలవాటు ఉండదు. అలవాటు చేసుకోవాలనుకున్నా సరే కొంతమందికి టైం అనేది ఉండదు. సో నేను క్లుప్తంగా ఒక 10-15 నిమిషాల్లో 3 పేపర్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలని నేనైతే వివరిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని మనం మొదలు పెట్టేద్దాం. ముందుగా ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. ఈనాడు వచ్చేసరికి మనకి వైకాపా పాలన ఓ విపత్తు, వారి హయాంలో ఏపీలో తీవ్ర విధ్వంసం, ఆ 5 ఏళ్ళు వృధా అయ్యాయని చింతించొద్దు, రాష్ట్రానికి అండగా ఉంటాం, చంద్రబాబు మోడీ జోడీతో ఏపీలో సమగ్ర వికాసం, ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడేది ఎన్డీఆర్ఎఫ్, మానవ ప్రేరేపిత విపత్తుల నుంచి రక్షించేది ఎన్డీఏ. పనిలో పనిగా సొంత భజన అనుకోవాలి, చేస్తారు, బాగా చేస్తారు. ఇది ఎక్కడ జరిగిందంటే ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవంలో జరిగింది. కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పడం జరిగింది. ఇదే మీటింగ్లో కేంద్రం మద్దతుతో వెంటిలేటర్ నుంచి బయటపడ్డాం, మరింత చేతులిస్తే నిలదొక్కుని అద్భుతాలు చేస్తాం, ముఖ్యమంత్రి చంద్రబాబు. గత ప్రభుత్వ విపత్తు నుంచి ప్రజలను కాపాడాం, కేంద్రం అందిస్తున్న సహకారం చాలా గొప్పది. అందిస్తారు, ఎందుకు అందించరు? వాళ్ళ జుట్టు మన చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తారు, అడిగిందల్లా చేయాల్సిందే. లేకపోతే పిఎంఓ లేదు, సీఎంఓ లేదు, అందరూ దిగిపోవాల్సిందే కదా. ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది. సో డిస్కంలో స్తంభాల ఆట, టెండర్లతో గుత్తేదారులు రింగు, తెలంగాణ వారితో బేరాలు, ఒక్క డిస్కం పరిధిలోనే కాంట్రాక్టర్ల జోబులోకి 21 కోట్లు, ఏటా 5 లక్షల స్తంభాల కొనుగోలు. ఏంటో ఏపీ వచ్చిన తర్వాత ఇంకా తెలంగాణ వాళ్ళతో ఇక్కడికి ఎందుకు పని, ఇక్కడ వాళ్ళకి ఇవ్వచ్చు కదా. కుంభమేళాలో పేలిన సిలిండర్, 18 గుడారాలను చుట్టుముట్టిన అగ్నికీలలు, పందీల విడుదల షురు, గాజాల అమల్లోకి వచ్చిన కాల్పులు విరామం ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. ఇంతకుముందు కూడా ఆల్రెడీ ఇచ్చారు, అది చూసాం ఏం జరిగిందనేది. సో 2వ పేజీలో వచ్చేసరికి అదే ఎన్డీఆర్ఎఫ్ వచ్చిన అమిత్ షా గురించి రాయడం జరిగింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వార్త ఉంది. ఇక్కడ వార్త కాదు, న్యూయార్క్ వెళ్ళాలనుకున్న వ్యక్తి లండన్ విమానం ఎక్కితే తనది కాదని గమ్యానికి చేరుకుంటాడు. తనది కానీ వెయిట్ లిఫ్టర్ కావాలనుకున్న వ్యక్తి చెస్ ఆడుతూ గడిపితే తనకి ఎలా నెరవేరదు. అలాగే మీరు కోరుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే అందుకు అవసరమైన మార్గాన్ని ఎంచుకోవాలి తప్పించి ఇతరుల ప్రభావంతోనో, సామాజిక ఒత్తిడితోనో, అవగాహన లోపంతోనో వేరొక దారిలో నడవకూడదు. స్పష్టత లేని ప్రయత్నాలు ఫలితాన్ని అవ్వవు. నిజమేనండి, ఇది కరెక్ట్. నా జీవితంలో కూడా అదే జరిగింది. సో ఇలాంటివి మనం కొన్ని నేర్చుకోవాలి. సో ఈనాడులో ముఖ్యమైన వార్తలు అయితే ఇవే. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెకాయ సాక్షి విషయానికి వస్తే, సాక్షిలో ఏముంది? ఓకే, సాక్షిలో వచ్చేసరికి బడికి ఉరి, సర్కారు బడులకు ముంచుకొస్తున్న ప్రమాదం, దుమారం రేపుతున్న జీవో 117 ప్రత్యామ్నాయ మార్గాలు. అసలు ఏంటి ఈ జీవో 117 అంటే వచ్చేసరికి, ఇక్కడ 3 నుంచి 5వ తరగతులు చదవాలని అంటే ఇప్పుడు ప్రాథమిక విద్య ఉంటుంది కదా, 1 నుంచి 5, అందులో ఏంటంటే 3 నుంచి 5వ తరగతులు వచ్చేసరికి ఇప్పుడు ఉన్నత స్థాయి యూపీ స్కూల్స్లో అదే ఉన్నత స్కూళ్ళు ఉంటాయి కదా, అంటే 10th వరకు ఉంటే వాటిలో కలిపేస్తున్నారట. కలిపాక ఏం చేయాలి? సింగిల్ ఇప్పుడు ఒక్కొక్క ఉపాధ్యాయులు ఉన్న స్కూల్స్లో అసలు అవన్నీ వేస్ట్ కదా, చెప్పేది ఏముండదు. అక్కడ ఏంటంటే స్కూల్ ఉంది అనిపించుకోవడానికి తప్పించి దానివల్ల ఉపయోగం అయితే ఉండదు. సో అందుకే 12,000 ఏకోపాధ్యాయ పాఠశాలలో మూసివేసే ప్రమాదం అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఫ్యూచర్లో చూడాలి. నేడే పట్టాభిషేకం, అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయనున్న ట్రంప్. చలిదృశ్య ఇండోర్లో జరగనున్న కార్యక్రమం,
500 మంది జాబితాలో అంబానీలు టిక్టాక్పై నిషేధాన్ని ఎత్తేస్తూ తొలి సంతకం. మంచి పని. టిక్టాక్ ఎత్తేస్తే ఏముందండి, యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లో కూడా అదే జరుగుతుంది. టిక్టాక్ మాదిరి యూట్యూబ్ షార్ట్స్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో జరిగేది అంతా అదే కదా. టిక్టాక్ ఎత్తేసినంత మాత్రాన ఏదైనా జరిగిపోద్ది అంటే ఏం లేదు. ఏంటంటే ఒక చైనా మీద కక్ష తీర్చుకోవడం తప్పించి ఇంకేం కాదు. ఎందుకంటే ఈ టిక్టాక్ అనేది చైనా వాళ్ళది కదా. సో ఇది మన గుండెకాయలో యూజ్ చేయి. నెక్స్ట్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, మోదీ కొన్నంత అండ చంద్రబాబు మోదీ నాయకత్వాన 3 అభివృద్ధి ఖాయం. వైసీపీ విధ్వంసాన్ని మర్చిపోండి, 6 నెలల్లో ఏపీకి 3 లక్షల కోట్లు, అమరావతి నిర్మాణానికి నిధులు, 2028 నాటికి పోలవరం నీళ్లు పారిస్తాం, విశాఖ ఉక్కుకు ఊతమిచ్చి ఆంధ్రలో గౌరవాన్ని మరింత పెంచాం. సో మనం ఆల్రెడీ చదివింది రాసుకొచ్చారు, ఇంకేమైనా కొత్తగా ఉన్నాయేమని చూద్దాం. ఇక్కడ చూడండి, తులసికి సంతర్పణ. ఇది ఏంటంటే ఏపీ సిఐడి మాజీ ఎండి ఏడీజీ పివి సునీల్ అవినీతి అంట ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయని చెప్తున్నారు. పోలీసు గృహ నిర్మాణ సంస్థకు డాష్బోర్డ్ రూపకల్పన పేరిట ప్రభుత్వ ఖజానాకి కోట్ల సొమ్మును తన అనుచరుడికి అప్పనంగా దోచిపెట్టినట్టు తేలడం కలకలం రేపుతుంది. అన్నీ జరిగాయి, చాలా జరిగాయి. ఓకే, నెక్స్ట్ వచ్చి చెక్కు చెదని రాఫ్ట్ ఫౌండేషన్ అమరావతిలో నీటి నుంచి సచివాలయ పునాదులు బయటికి 16 అడుగుల మేర నీటిని తోడువేసి బయటపడిన 1-2 బ్లాకుల పునాదులు. అడుగు మేర పేరుకుపోయిన పడితే 3, 4, 5 బ్లాకుల్లో కొనసాగుతున్న తోడకం. నీళ్ళు తోడడానికి ఎంత టైం పడుతుందంటే ఈ 5 సంవత్సరాలు ఎంత వదిలేశారో చూసుకోండి. కనీసం వాటర్ కూడా తోడే ఇది లేదు. ఇంకేం తోడతారులేండి. అసలు అమరావతి శ్మశానం అన్న వాళ్ళు ఇంకా అమరావతిని ఇంకేం పట్టించుకుంటారు. T5 మిశ్రమాన్ని ఆపండి, డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్పై సిడబ్ల్యూసి మళ్ళీ వెనకడుగు. జలశక్తి కార్యదర్శి దేశర్షి ముఖర్జీ సందేహంతో పనులు హంసపాదు. రాష్ట్ర జలవనరుల అధికారుల విస్మయం. దావోస్లో కేంద్ర మంత్రి పాటిల్తో దీనిపై చర్చించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, పనులు ఆగకుండా చూసేలా గట్టి ప్రయత్నం. నేడు సిడబ్ల్యూసి సీఎం టీఎస్ఎంఆర్ఎఫ్ చర్చలు, తుది నిర్ణయం వెల్లడిస్తామని సిడబ్ల్యూసి. తొందరగా లేంట్రా బాబు, ఇంకెన్ని సంవత్సరాలు కడతారు. సో ఇదండి దావోస్ పర్యటనకు చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం లక్ష్యం. అవును, ఇప్పుడైతే రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం లక్ష్యం. ఇంతకుముందు ఉండేది చలి ఎక్కువ అనేసి వెళ్లకుండా ఉండిపోయిన వాళ్ళు, అక్కడికి వెళ్ళి తత్తర అని మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ మనకు తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు, మనకు ఆల్రెడీ తెలుసు కదా. 150 to 11 వచ్చారు, మధ్యలో 5 కట్ చేశారు కదా వాళ్ళ గురించి. సో ఇదండి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా విశ్లేషణ, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. తప్పకుండా కామెంట్ చేయండి, ఎందుకంటే కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది ఏం చేస్తున్నాను, ఏంటి, ఎలా చేస్తున్నాను అనేది నాకు తెలుస్తుంది. సో ఇదే వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.